ప్రియ సంగమా, మనము ఈ యొక్క క్రిస్మస్ ధ్యానంలో ఉన్నాము కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చుటకు గల కారణములు ఏమిటి అని చూస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనంలో, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. చూసారా, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ధర్మశాస్త్రం అనే దానిని యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చడానికే వచ్చారు కానీ కొట్టివేయటానికి రాలేదు. అంటే మనం చూసుకుంటే మన పితరుల కాలంలో ధర్మశాస్త్రం అనగా పంటికి పన్ను కంటికి కన్ను అలా, లేకపోతే బలిచ్చేవాళ్ళు అనమాట. దహన బలని జంతువులను కానీ పశువులను ఇలా ఏదైనా పాపం చేస్తే ఆ యొక్క పశువుల్ని బలించటం వలన, ఆ రక్తం వలన వారికి పాపక్షమాపణ అనేది దొరికిద్ది అని చెప్పి ఇదివరకు ధర్మశాస్త్ర ప్రకారం అలా చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు, ఆ పద్ధతి అనేది దాన్ని కొట్టివేయటానికి నేను రాలేదు కానీ నేనే బలి అవ్వటానికి వచ్చానని ప్రభువారు చెప్పుచున్నారన్నమాట ఇక్కడ. కాబట్టి మనం ఈ లోకంలో ఎంత పాపులమైనప్పటికీ, ఎన్ని తప్పిదములు చేసినను, ఎన్నిసార్లు పడిపోయినను ప్రభువారు మన జీవితానికి ఎన్నో క్రిస్మస్లు దయచేస్తున్నారు. ఇప్పటికైనాను మనము మన యొక్క ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకోవలసిన వారమై ఉన్నాము. ఎందరికో లేని ధన్యతను, అంటే ఎందరో చనిపోయినప్పటికీ మనకి అవకాశమును ప్రభువారు ఇచ్చారని మనము గ్రహించాలి. ఎందుకంటే కరోనా టైంలో చూస్తే ఎంతోమంది ధనికులైన వారు, గొప్పవారు, పేదవారు ఎవరైనా చనిపోయినట్లు మనము చూసి ఉన్నాము. కాబట్టి మనకిచ్చిన ఈ సమయమును మనము బ్రతికి ఉండగానే మన పాపములను ఒప్పుకొని మన పాపమునకు పాపక్షమాపణ అనేది కనుక పొందుకుంటే ప్రభువారు మనకి ఆయన యొక్క నిత్య రాజ్యంలోకి వెళ్ళే అవకాశము ఇస్తారండి. కాబట్టి ఈ క్రిస్మస్ ధ్యానములలో ఫస్ట్గా ఒక కారణముగా మనం చెప్పుకోవచ్చు ప్రభువారి లోకానికి రావడానికి. అది ఏంటంటే, ధర్మశాస్త్రమును నెరవేర్చడానికే వచ్చాను కానీ దానిని కొట్టివేయటానికి రాలేదు అని. కాబట్టి మనము కూడా ఇంకా ఈ యొక్క పాపంలోనే, మనకు తెలుసు కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన సన్నిధిలో మన కోసం వచ్చారు అని మనము ధ్యానం చేసుకుని ఆయన రాజ్యమునకు వెళ్ళే కృప దేవుడు మనకి దయచేయును గాక. ఆమేన్.